పావని ఎక్కడ? పైన తన గదిలో ఉంది. హాయ్ పావని. ఎంగేజ్మెంటా? అవును. లవ్లీ. ఐ కాల్ యూ లేటర్ ప్లీజ్. పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్. టూ ఎర్లీ. తొందరపడుతున్నట్టునా? ముహూర్తం నా చేతిలో లేదు కదా. అంతా అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి. నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? చాలా. అబద్ధం. నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు. చూడు పావని, అతని మూడ్స్, బిహేవియర్, హ్యాపీనెస్ నేనేం పట్టించుకోలేదు. అతన్ని నాకన్నా ఎక్కువ నువ్వే అర్థం చేసుకున్నావు. మీరిద్దరు దగ్గరయ్యారు. ఒక మంచి ఫ్రెండ్ని, లైఫ్ టైం ఫ్రెండ్ని చేసుకునే ఛాన్స్ నేను మిస్ అయ్యాను. ఫర్గెట్ ఇట్. ఇప్పుడు నా గురించి నేను బాధపడడం లేదు, వీరు గురించి అంతా. అతనికి నువ్వంటే ఇష్టం, ప్రేమ. మీ ఇద్దరు దగ్గర కావాల్సింది పోయి ఎవరిని చేసుకుంటానంటావేంటి? స్టూపిడిటీ. లిజీ ప్లీజ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది? ఐఎమ్ బెగ్గింగ్ యూ లిజీ ప్లీజ్, ఈ టాపిక్ ఇక్కడితో ఆపే. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియాలి. నేను మా అంకుల్కి మాట ఇచ్చాను, ఆయన ఎవరిని చేసుకోమంటే అతన్ని చేసుకుంటాను. మాట ఇచ్చావా? దట్స్ ఆల్. వీరు పరిస్థితి ఏంటో నీకు తెలుసా? అసలు నీకు మనసుందా? లేదు లెజీ, అసలు నాకు మనసే లేదు. నా జీవితం కావాలని నాశనం చేసుకోవాలనుకుంటున్నాను. అసలు నువ్వెందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ లెజీ వెళ్ళిపో. ఒకటి గుర్తుపెట్టుకో, ఐ బెగ్ యూ లెజీ ప్లీజ్. తను కూడా ఇలానే బాధపడుతున్నాడు, అది చెప్పడానికే వచ్చాను. బాయ్. పావని, జస్ట్ గివ్ మీ 5 minutes. ఒకసారి ఇవి స్టార్ట్ అయితే ఆగటానికి కొంచెం టైం పడుతుంది. ఎంతసేపు ఆపుకుంటావు? ఎన్నాళ్ళని ఆపుకుంటావు? చూడు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఈ విషయంలో నీకెవరూ హెల్ప్ చేయరు. ఏ డెసిషన్ అయినా నువ్వే తీసుకోవాలి. మరి ఇంట్లో వాళ్ళ సంగతి వదిలే. మొదట్లో ఏవేవో గొడవలు జరుగుతాయి. ఎలాగో వీరుకి నీకు పెళ్లి చేయాలనుకున్నారు కదా, అదే జరిగిందని అందరూ అడ్జస్ట్ అవుతారు. లేటుగానైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే నేనేం చేయాలి? అది నువ్వు ఆలోచించుకోవాలి. చూడు, బంధువులంతా వచ్చేశారు. కాసేపట్లో మగ పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు. నేను కిందకి రమ్మంటారు. ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు నీ మనసేం చెప్తోంది? కానీ ఈ బాల్కనీ ఉంది కదా, ఇక్కడ నుంచి చాలా సార్లు దూకెళ్ళాను. అయితే వెళ్ళిపో. ఓకే. హరియా పావని, నేను వెళ్ళి తలపేసిస్తాను. ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్. ఐ హోప్ యూ కెన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. అలాగే. వీరు ఎక్కడున్నాడు? మీరు ఎక్కడున్నాడు? ఆయనతో పనేంటి? లేచిపోదామని. లేచిపోవడానికి? హలో హలో, What you're all seeing right now
are the pictures of the pyramids in Egypt, which are more than 2000 years old. చాలా సంవత్సరాల నాటి కట్టడాల్ని మనం ఇంకా చెక్కు చెదరకుండా చూస్తున్నాం. కానీ మనం ఎప్పుడు గతం మర్చిపోతాం. దేనికైనా స్టెబిలిటీ చాలా అవసరం. ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయంటే వాటి వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందో మనం ఊహించలేం. ఇట్స్ అన్బిలీవబుల్. వీఆర్ ఇన్ టు 21st century right now and have vast knowledge and technology to lay our hands on. All we really need is application, determination and teamwork. So let's believe in ourselves. నిజానికి మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎంతైనా సాధించవచ్చు. And I'm sure we'll also create some wonders if we all work together. Thank you. Congrats, my brother. Well done, my boy. Thanks, Dad. I love you. What? వీరు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? వీరు మళ్ళీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ ఏదైనా గొడవ అయిందా? చెప్పు అవును, ఏమైంది? నువ్వే మాట్లాడతావేంటి? నన్ను మాట్లాడినవా? మా డాడీ నువ్వు చూశారు తెలుసా? ఆయన చూడడం నేను చూశాను. చూసావుగా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీరు నేను చెప్పేది విను. పావని, మనం ఇక్కడేం మాట్లాడుకోలేం పావని. నువ్వు కాదు, నేను మాట్లాడాలి. ఓ నో, నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను, మన ఇద్దరం ఎటైనా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని మాత్రం చెప్పదు. అది చెప్దామని వచ్చాను. నీకేమన్నా పిచ్చెక్కిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? అచ్చా, వాట్స్ రాంగ్ విత్ యూ అని నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వేదో నా రూమ్ లోకి వచ్చి అందరి ముందు లేచిపోదావన్నా గుర్తులేదా? అప్పుడంటే తెలియదు పావని. ఓ, అంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందంటావు? ఆ రోజు అలా అడిగినందుకేగా సెక్యూరిటీని పిలిచి బయటికి గెంటించారు. ఓకే, నువ్వు కూడా నన్ను బయటికి గెంటించేయాలి అంతేగా? పిలు సెక్యూరిటీ గార్డ్, సెక్యూరిటీ. ఏంటిది? లేదు, నువ్వు రివెంజ్ తీసుకోవాలి అంతేగా? డోంట్ బి స్టూపిడ్ యార్. ఐ యామ్ స్టూపిడ్ యార్. తెలుస్తోంది. తెలిస్తే ఏం చేస్తావు? నోబెల్ ప్రైజ్ ఇస్తా. ఇంత బ్రిలియంట్ ప్లాన్ వేసినందుకు ఎవరైనా ఇంత ఫులిష్ గా ఆలోచిస్తారా? అసలు నువ్వేమనుకున్నావు? నువ్వు రాగానే లేచి నీ వెనకాలే వచ్చేస్తా అనుకున్నావా? అలాగే అనుకున్నాను, కానీ నేను రాంగ్ గా ఆలోచించాను కదా. ఎగ్జాక్ట్లీ. అయినా ఇదంతా పాసిబుల్ అని నువ్వు ఎలా అనుకున్నావు పావని? హలో, నేను మాట్లాడేది నీతోనే. పావని, ఇలా పారిపోవడం పద్ధతి కాదేమో. నేను అదే చెప్పేదాన్ని వీరు. అది కరెక్టే పావని, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇన్ని గొడవలు జరిగా కూడా మా ఫ్యామిలీ నన్ను క్షమించింది. మళ్ళీ క్షమించమని నేను అడగలేరు పావని. నా మాట విని ఇంటికి వెళ్ళిపో. వీరు, నాకు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అడ్వైస్ కావాల్సి వస్తే ఈ ప్రపంచంలో నేను అడిగే చివరి వాడివి నువ్వే. ఓకే? అందరూ నన్ను ఇలాగే అంటారు పావని. అయినా నేను ఇప్పుడు ఏమన్నాను? ఇంటికి వెళ్ళిపోమన్నాను అంతేగా. మా ఇంట్లో నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది వీరు. ఎంగేజ్? నువ్వు పారిపోయి వచ్చాను వాళ్ళకి తెలుసా? ఫూల్, తెలిస్తే పారిపోవడం ఎలా అవుతుంది? తద్ది. అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తే నీకెందుకు? పావని, నా బ్రెయిన్ తినద్దు పావని, చెప్పు. ఓ, అది చూద్దాం. రేపు మీ నాన్న నీకోసం నీ బ్రెయిన్ తినే రమ్మని సెలెక్ట్ చేసి తీసుకొస్తాడు కదా. ఆ విషయంలో ఆయన అసలు నమ్మను. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిందే ఆయన. కూర్చో. అయినా ఎంగేజ్మెంట్ వదిలేసి వచ్చావంటే నేనేమనుకోవాలి? చూడు, అట్లీస్ట్ నేను నా మనసుకి ఏది మంచిది అనిపించిందో అదే చేశాను. ఓకే? కరెక్టే పావని, కానీ మనం ఇక్కడ నుంచి పారిపోవడం ఇవే బట్టలతో, జేబులో డబ్బులు కూడా లేవు. ఇట్స్ ఆల్ రిడిక్యులస్ పావని. అయినా ఇద నువ్వు నా వెనక్కి ఎత్తుకొస్తున్నావు. నీకు తెలీదా? తెలీదు, చెప్పు వింటాను. ఇలా పారిపోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? టాక్సీ. పావని, నాకు తెలుసు వేరే దారి లేదని, కానీ ఇలా పారిపోవడం పద్ధతేనా? ఒక్కసారి ఆలోచించు. ఓకే వీరు, నాకు అర్థమైంది. గుడ్. నీకు అర్థమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతైనా ప్రాక్టికల్ గా ఉండడం చాలా అవసరం. అవును, వాళ్ళిద్దరూ లేచిపోయారు. సినిమా టైటిల్ లాగా ఉంది. వినడానికి ఏమన్నా బాగుందా? మనం మంచి పేరు ఏదైనా పెడదాం. పేరేం పెట్టినా లేచిపోతున్నాం కదా. అరవకుండా కూర్చో. బైసప్ చలో. ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఇక్కడ నుంచి పానీ బాసు. టెన్షన్ గా ఉంది, తర్వాత చెప్తాను. డాడీ, వీఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ సెషన్. వీరు ఇంకా రాలేదా? వాడంత త్వరగా రాడు. రావడానికి 1 నెల 2 నెలలు కూడా పట్టొచ్చు. తర్వాత ఇద్దరు వచ్చేస్తారు. ఇద్దరా? లైఫ్ లో ఏ డెసిషన్ అయినా చాలా కూల్ గా ఆలోచించి తీసుకోవాలి పావని. మనం ఆలోచించుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఈ టాక్సీ. నేను అన్ని ఆప్షన్స్ ఆలోచించాను పావని, అన్ని.
ఫైనల్ గా నా సలహా ఒకటే, ఏంటది? మనం లేచిపోవడమే బెస్ట్. అవును, మన పురాణాల్లో కూడా చాలా మంది ఈ పనే చేశారు, మనం వాళ్ళే ఫాలో అవుదాం. ఓకే.